నమస్కారం. 25 అడుగుల మంచు కింద శ్వాస ఆగిపోయినా గుండె ధైర్యం ఆగలేదు. 20,500 అడుగుల ఎత్తులో 45 డిగ్రీల చలిలో 144 గంటల పాటు 25 అడుగుల మంచు కింద పూడ్చుకుపోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ అద్భుతమైన పోరాటం మరియు రెస్క్యూ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. మరణం కళ్ల ముందు తాండవిస్తున్నా, ప్రాణం గాలి కోసం కొట్టుకుంటున్నా ఒక సైనికుడి సంకల్ప బలం ముందు యముడు కూడా తలవంచాల్సిందే అని ఈ కథ నిరూపిస్తుంది. ఈ అద్భుతమైన సంఘటన 2016 ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్లో జరిగింది. సముద్ర మట్టానికి సుమారు 20,500 అడుగుల ఎత్తులో -45 డిగ్రీల గడ్డకట్టే చలిలో లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ తన తోటి స్నేహితులతో కలిసి విధుల్లో ఉన్నారు. అకస్మాత్తుగా భారీ మంచు చర్యలు విరిగిపడి వారి పోస్టును కప్పేశాయి. 25 అడుగుల మందపాటి మంచు కింద హనుమంతప్పతో పాటు మరో 9 మంది సైనికులు కూరుకుపోయారు. 6 రోజుల పాటు, అంటే దాదాపు 144 గంటల పాటు ఆయన ఆ మంచు సమాధిలోనే చిక్కుకుపోయారు. అందరూ వారు మరణించి ఉంటారని భావించారు. కానీ భారత సైన్యం తన సైనికులను వదిలిపెట్టదు. అసాధారణమైన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. 6వ రోజు మంచును తొలగిస్తూ ఉండగా ఒకచోట గాలి గూడులో చిక్కుకొని అపస్మారక స్థితిలో ఉన్న హనుమంతప్పను రెస్క్యూ టీం గుర్తించింది. ఆయన నాడీ కొట్టుకోవడం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఇది కేవలం ఒక అద్భుతం కాదు, ఒక సైనికుడి అసమానమైన శారీరక మరియు మానసిక నాయకత్వం యొక్క ఫలితం. ఈ ఘట్టం మొత్తం దేశంలో ఒక ఉద్వేగాన్ని నింపింది. మన సైన్యంలో ఉన్న క్రమశిక్షణ మరియు పారదర్శకత కారణంగానే ఇంతటి భారీ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రజాస్వామ్యంలో ఒక సామాన్య సైనికుడి ప్రాణానికి ప్రభుత్వం ఇచ్చే విలువ మరియు బాధ్యతాయుతమైన పాలన ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. దేశం మొత్తం ఆయన కోలుకోవాలని ప్రార్థించింది. సైనిక వ్యవస్థలో ఉండే జవాబుదారీతనం వల్ల అత్యాధునిక పరికరాలతో ఆయన్ను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రజల సేవలో ప్రాణాలు ఫనంగా పెట్టిన హనుమంతప్ప పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. రాజకీయ విభేదాలకు అతీతంగా దేశం మొత్తం హనుమంతప్ప కోసం ఏకమైంది. దురదృష్టవశాత్తు కొన్ని రోజుల తర్వాత ఆయన అవయవాలు విఫలమై అమరులయ్యారు. కానీ 6 రోజుల పాటు మృత్యువుతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మంచు కింద 6 రోజులు శ్వాస పీల్చుకోవడం అంటే అది కేవలం ఊపిరితిత్తుల బలం కాదు, అది ఆ సైనికుడి వెనుక ఉన్న దేశ ప్రేమ మరియు గుండె ధైర్యం. ఒక సైనికుడు మరణించవచ్చు, కానీ అతను చూపిన ధైర్యం సమాజంలో ఎప్పటికీ జీవించే ఉంటుంది. భారత్ మాతాకి జై. సర్వే జనా సుఖినో భవంతు.